హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ భారతీ మెలోడీస్. నేను జాహ్నవి. ఈరోజు మన ఛానల్లో గోదారోళ్ళు ఎంతో ఇష్టంగా చేసుకునే ఎండ్రేలు కొబ్బరికాయ ఎలా చేసుకోవాలో ఈరోజు మన ఛానల్లో చూద్దాం. చాలామంది ఎండ్రాయిలు అనేది ఇష్టపడరండి, కానీ మా సైడ్ అయితే చాలా ఇష్టపడతాము. గోదావరి డెలికసీస్లో కొబ్బరికాయ ఎండ్రాయిల్ అనేది కూడా వన్ ఆఫ్ ది డెలికసీ అండి. చాలా రుచిగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. కర్రీ ప్రిపేర్ చేయడానికి మనకి ఈ సైజ్ ఉల్లిపాయలు 4 సరిపోతాయి. చిన్న చిన్న ముక్కలుగా చేసి పక్కన పెట్టుకుందాం. అలాగే ఈ పెద్ద సైజ్ కొబ్బరికాయ ఒకటి తురుముకొని పక్కన పెట్టుకుందాం. మిక్సీలో చిన్న చిన్న ముక్కలుగా వేసి కూడా తురుముకోవచ్చు మనం. అలాగే మనకి ఈ సైజ్ పచ్చిమిరపకాయలు 4 తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకుందాం. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎండ్రాయిల్ అనేది మనం ఇలా క్లీన్ చేసుకోవాలి. ఎండ్రాయిల్ కూడా 7 to 8 టైమ్స్ వాష్ చేస్తేనే నీట్గా అవుతాయి, లేకపోతే ఇసుక అనేది చాలా ఎక్కువ వస్తుంది. జాగ్రత్తగా మనం ఎండ్రాయిల్ని క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పొయ్యి మీద బాండీ పెట్టుకొని ఒక 4 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుందాము. నాన్ వెజ్ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. అలాగే మనం బాగా క్లీన్ చేసుకున్న ఎండ్రాయిల్ కూడా ఆయిల్ కాగానే అందులో వేసేద్దాం. వీడియోలో చూస్తున్నట్టుగా ఎండ్రాయిల్ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయ కరివేపాకు అనేది వేసుకుందాం. పచ్చిమిరపకాయ కరివేపాకు వేగిపోయిన తర్వాత కట్ చేసుకొని పక్కన పెట్టుకుని ఉల్లిపాయలు వేసుకుందాం. ఇప్పుడు మనం ఆనియన్స్లో పసుపు అనేది వేసుకుందాం. 1.5 స్పూన్ వరకు పసుపు పడుతుంది. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అందులో మనం సాల్ట్ యాడ్ చేసుకుందాం. వీడియోలో చూస్తున్నట్టుగా ఆనియన్స్ మగ్గిన తర్వాత కొబ్బరి తురుము అనేది యాడ్ చేసుకోవాలి. కొబ్బరి తురుము కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో మనం 2 స్పూన్స్ చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేసుకుందాం. కారం వేసాక ఒక 2 మినిట్స్ ఫ్రై అవనిచ్చి వాటర్ అనేది వేసుకుందాం. కర్రీ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు సాల్ట్ కారం అన్నీ చెక్ చేసుకుందాం. మాకు కొంచెం సాల్ట్ తక్కువైంది, మేము యాడ్ చేసుకుందాం. వీడియోలో చూస్తున్నట్టుగా కర్రీలో ఆయిల్ మొత్తం ఇంకిపోవాలి, అప్పుడు వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట.
చూసారుగా ఎంతో ఈజీగా ఎండ్రాయిలు కొబ్బరికాయ అనేది మనం ప్రిపేర్ చేసేసుకున్నాము. చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. ఎండ్రాయిలు నచ్చని వాళ్ళు కూడా డెఫినెట్లీ ఇష్టపడతారు. డెఫినెట్గా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్స్ చేసి చెప్పండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.